పార్టీలకు కూడా ఎంపీ స్థానం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. విశాఖపట్నం భరత్ టీడీపీ నుంచి, బొత్స ఝాన్సీ వైసీపీ నుంచి పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారంటారు? విశాఖపట్నం ఎవరు గెలిపిస్తారంటారు? భరత్ ఎవరండి? అసలు విశాఖపట్నం సంబంధం ఏంటి? ఆయన ఒక వ్యాపారస్తుడు. గీతం యూనివర్సిటీ అని చెప్పేసి, గీతం హాస్పిటల్ అని చెప్పేసి కొన్ని ఎకరాలు కబ్జా చేసి వాళ్ళు వ్యాపారాలు నిలబెట్టుకోవడానికి, వాళ్ళ కులాన్ని కాపాడుకోవడానికి, ఆ కులానికి మద్దతు ఇస్తూ ఈరోజు విశాఖపట్నం సవగ్గుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అలుసే విశాఖపట్నం అంటే. ఈసారి బొత్స ఝాన్సీ గారి దెబ్బతో ఆ డబ్బ కనబడుతుంది. ఎందుకంటే మాకు ఈరోజు మీ విశాఖపట్నం వాస్తులు చేసుకున్న అదృష్టం ఏంటో, అప్పుడెప్పుడు మా చిన్నతనంలో ద్రోణంలో సత్యనారాయణ గారు, గుడివాడ గురునాథరావు గారు పెద్ద దిక్కుగా ఉండేవారు. సో ఈరోజు మీ పెద్ద దిక్కుని ఆ రోజునే కోల్పోయాము. ఈరోజు మాకు పెద్ద దిక్కు బొత్స సత్యనారాయణ గారు అని చెప్పేసి వారి తరగ హస్బెండ్ ఎవరు బొత్స ఝాన్సీ గారి తరగ హస్బెండ్ ఈరోజు యావత్ ఉత్తరాంధ్ర పులి అన్న నినాదంతో మేమందరం కూడా పౌరుషంగా గర్వంగా ఫీల్ అయ్యే విధంగా మేము పనిచేస్తున్నాం. సుమారు ఈ రోజున్న పరిస్థితుల్లో మేము గెలుపు ఖాయం, మెజార్టీకి మాకు మేము పోటీ పడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో వీళ్ళందరూ కూడా మెజార్టీకి పోటీ పడుతున్నారు తప్ప గెలుపు ఎప్పుడూ ఖాయమైంది. భర్తను కాదని ఈవిడికి ఎందుకు ఓటేయాలంటారు? అదే అంటున్నా, ఈవిడ ఇక్కడ చదువుకుందండి, డబుల్ డిగ్రీ. అంటే మన స్థానబలం, మనం చదువుకున్నాం, మన నైబర్, ఒక దగ్గర పుట్టి పెరిగినటువంటి వాళ్ళం, మాకు హక్కు ఉంది. ఇప్పుడు భారతీయుడు అంటే పాకిస్తాన్తో పోల్చుకుంటే భారతీయుడు ఎంత పౌరుషం పడతాడు. కాబట్టి ఆ పౌరుషం అన్నది ఉత్తరాంధ్రలో మేము చూపిస్తాం. గెలుస్తారంటారా మేడం? అరే గెలుపు ఖాయం సార్, మెజార్టీకి పోటీ. కూటమి బలం ఉందంట కదా. కూటమి అంటే ఓటమి. దేనికంటే కూటమి? బలం తగ్గితేనే కూటమి. బలుపు వాపుకి తేడా లేదా? బలుపు ఎక్సర్సైజ్ చేస్తే బలుపు, వాపు ఏదో బెనికితే వాపు. వాళ్ళు వాపును బలుపు అనుకుంటున్నారు, కానీ మేము బలుపుని కసరత్ ప్రజల్లో మమేకమే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేము ఇచ్చే పథకాలు గత 5 సంవత్సరాల్లో ఏం చేసామన్నది జగన్ చేసిన పరిపాలన తెలుసుకొని, ఒకప్పుడు ఒక వృద్ధుడు ఫంక్షన్కని వెళితే 4 రోజులు పెట్టేది, తిండి తిప్పలేకుండా పడి ఉండేవాడు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత తెల్లవారు 5వ గంటకి తలుపు కొట్టి అనుకున్న మాట ప్రకారం మడం తిప్పని నాయకుడు 3,000 రూపాయలు ఏ రోజైతే అనుకున్న విధంగా మరి మొన్న జనవరి 1వ తారీఖుని 3,000 రూపాయలు ఫంక్షన్ ఇచ్చిన ఘనత భారతదేశంలో ఎవరికైనా దక్కిందా? అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఇవన్నీ బొత్స ఝాన్సీ గారు ప్లస్ అవుతాయి. ఎస్, గెలుస్తారంటారు. పక్కా పక్కా పక్కా.